మన ప్రపంచంలో చాలా ఎడారులు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఉండే అన్ని ఎడారుల కంటే పెద్ద ఎడారి సహారా ఎడారి. ఈ ఎడారి ప్రపంచంలో ఉండే 12 దేశాలను ఆక్రమించుకుని ఉంది. మన ప్రపంచంలో ఉన్న అంటార్కిటికా మరియు ఆర్కిటిక్ ఖండాల తర్వాత పరిమాణంలో 3వ స్థానంలో సహారా ఎడారి ఉంది. సహారా ఎడారి ఉత్తరాఫ్రికాలో ఉంది. ఇది ఖండంలోని చాలా పెద్దది. ఎందుకంటే 12 దేశాలను కలుపుకుంటూ ఈ ఎడారి ముందుకు వెళ్తూ ఉంటుంది. దీని విస్తీర్ణం చాలా పెద్దది. దాదాపు ఉత్తర ఆఫ్రికా అంతటా ఇది విస్తరించి ఉంది. 10,000 సంవత్సరాల క్రితం ఈ ఎడారి ఇలా ఉండేది కాదు. ఈ ఎడారి చాలా పచ్చగా ఉండేది. ఈ ఎడారిలో చాలామంది నివసించేవారు. ఇక్కడ జంతువులు కూడా చాలా ప్రశాంతంగా ఉండేవి. ఈ ఎడారిలో మొక్కలు అలానే పచ్చదనం కూడా ఎక్కువగా ఉండేది. కానీ భూమి కక్ష రేఖలు మారడం వలన ఇక్కడ ఎడారి ఏర్పడింది. ఈ ఎడారిలో ఉండే నదులు సరస్సులు చాలా వరకు ఇంకిపోవడం స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుండే అక్కడ ఉండే ప్రజలు ఆ ప్లేస్ని ఖాళీ చేయడం మొదలుపెట్టారు. పంటలు కూడా చాలా వరకు పాడైపోతూ ఉన్నాయి. అందువల్ల ఆహారం దొరకక ఆ ప్లేస్ నుండి మరో చోటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఉండే ప్రజలు అలా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా మార్పులు జరిగాయి. ఈ 10,000 సంవత్సరాలలో మన భూమి మీద చాలా వరకు విపత్తులు వచ్చాయి. ఈ విపత్తుల కారణంగా మన భూమి మీద ఉండే నదులు సముద్రాలు అలానే సరస్సులు చాలా వరకు ఇంకిపోయాయి. ఇక్కడ ప్లేస్లో కూడా ఇదే జరిగింది. అందువలన ఈ ఎడారి సహారా ఎడారిగా మారింది. ఈ ఎడారి విస్తీర్ణం సుమారుగా 9,20,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ విస్తీర్ణం చైనా లేదా అమెరికా అంత పెద్దగా ఉంటుంది. ఈ ఎడారికి సహారా అనే పేరు ఎలా వచ్చింది అంటే ఇక్కడ దీనిని అల్ సహరా అల్ కుబ్రా అని పిలుస్తారు. దీని అర్థం గొప్ప ఎడారి అని. అందుకే ఈ ఎడారి పేరు సహారా ఎడారి అని వచ్చింది. సహారా అంటే అరబిక్ భాషలో ఎడారి అని అర్థం. ఈ ఎడారి చాలా దేశాల్లో విస్తరించి ఉంది. ఆ దేశాల పేర్లు అల్జీరియా, చాడ్, ఈజిప్ట్, లిబియా, మాలి, మౌరిటీనియా, నైజర్, సూడాన్, ట్యూనీషియా మరియు పశ్చిమ సహారా ప్రాంతంతో సహా ఉత్తర ఆఫ్రికాలోని అనేక దేశాలలో విస్తరించి ఉంది. ఈ దేశాలు చాలా దగ్గరగా ఉంటాయి. అంతేకాకుండా ఈ దేశాలలో విస్తారమైన విస్తీర్ణాన్ని ఎక్కువగా ఇది ఆక్రమించుకుని ఉంది. ఈ ఎడారిలో ప్రపంచంలో ఉండే వేడి కంటే ఇక్కడ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 58 డిగ్రీల నుంచి ఈ వేడి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువగా వర్షాలు పడతాయి. వర్షాలు పడకపోవడం వల్ల ఇక్కడ కూలింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ రాత్రి అవ్వగానే ఈ సహారా ఎడారిలో చాలా చలి ఎక్కువగా ఉంటుంది. ఈ ఎడారిలో రాత్రి అవ్వగానే చాలా వరకు ఉష్ణోగ్రతలు డౌన్ అయిపోతాయి. ఎంతగా డౌన్ అయిపోతాయి అంటే ఇది -6 డిగ్రీస్ వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ గాలిలో తక్కువ తేమ కారణంగా అక్కడ నైట్ అవ్వగానే చాలా ఎక్కువగా చలి పెరిగిపోతుంది. ఈ ఎడారిలో దాదాపుగా 20 సరస్సులు ఉన్నాయి. ఈ సరస్సులన్నీ కూడా ఉప్పునీటి సరస్సులే. కానీ ఈ సరస్సుల్లో ఒక్క మంచినీటి సరస్సు ఉంది. దాని పేరే చాడ్ సరస్సు. ఈ సరస్సులో మాత్రమే మంచినీరు దొరుకుతుంది. సహారాలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏడాదికి 1 అంగుళం మాత్రమే వర్షపాతం నమోదవుతుంది. నమోదు చేయబడిన ఉష్ణోగ్రతలు 58 డిగ్రీలు స్టార్ట్ అవుతాయి. అందుకే ఇక్కడ వేడి ఎక్కువగానే ఉంటుంది. అలానే చలి ఎక్కువగానే ఉంటుంది. ఈ సహారా ఎడారిలోని ఆయిల్ ఎక్కువగా ఉంది అని పరిశోధనలో తేలింది. అప్పటి నుండి ఇక్కడ ఆయిల్ నిక్షేపాలన్నీ ఈజిప్ట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. మిగతా చిన్న దేశాలైన లిబియా మరియు ట్యునీషియాలో చాలా తక్కువ బావులు ఉన్నాయి. ఏది ఏమైనా సహారా ఎడారి అనేది చాలా వింతలతో కూడుకున్న ప్రదేశం. వాటిని తెలుసుకోవాలంటే మనం చాలా వరకు లోతుగా పరిశీలించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లోని నెక్స్ట్ వీడియోలో సహారా ఎడారిలో ఉన్న డేంజర్ అలానే క్యూట్గా ఉండే జంతువుల కోసం తెలుసుకుందాం.